కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదైన స్టైల్లో స్పందించాయి. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ సరిగా స్పందించని కారణంగానే కవిత బయటకు వచ్చారని కాంగ్రెస్ విమర్శిస్తే, టీఆర్ఎస్ ఆవిర్భావం వెనుక అదృశ్య హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది. అసలు కొత్తగా పార్టీ పెట్టిన వాళ్ళు ప్రతిపక్షాన్ని తిట్టడం ఏంటని బీఆర్ఎస్ నిలదీస్తుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మీతో సరిగా స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేదు కాబట్టి బయటకు వచ్చినట్టుగా మీరు బయటకు వచ్చారు. అంటే అప్పటి వరకు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కూడా మీరే బాధ్యులు కదా. మీ కొత్త పార్టీ పెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, కర్కోటకుల్లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుందని, హిట్లర్ లాగా పనిచేస్తుందని మీరు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం నడుస్తుందని ప్రజలు చెప్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి వేరుపడినటువంటి ఒక బ్రాంచ్ ఒక కొత్త పార్టీని పెట్టినా అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ రంగు, వాళ్ళ పార్టీ పేరు, ఆమె విధి విధానాల్ని మనం గమనంలోకి తీసుకొని చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి పసుపచ్చ కలర్ని, వైసీపీ పార్టీ నుంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ని, జనసేన పార్టీకి వెళ్ళి సేన అనే పదాన్ని, టీఆర్ఎస్లోకి వెళ్ళి టీఆర్ అనే అక్షరాల్ని, ఇట్లా అందరినీ కాపీ కొట్టి తెచ్చుకున్నటువంటి ఈ పార్టీ వెనకాల ఒక అదృశ్య హస్తం మీద ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఆ అదృశ్య హస్తం ఈ పార్టీని ఎన్ని రోజులు నడిపిస్తుంది? మీ అమ్మ తీరుస్తుంది అని చెప్తా ఉంది. అక్కగా తీర్చని దాన్ని మీ అమ్మగా ఏం తీరుస్తావో ఒకసారి ఆలోచించుకోవాలి. పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీ ఎజెండా ఏంది, ఆ పార్టీ విధానం ఏంది, ఆ పార్టీ ప్రజల కోసం పెట్టిన పార్టీయా, ఆ పార్టీని వేరే ఎవరో వెనకాల నుండి పెట్టించిన పార్టీయా, ప్రజలన్నీ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వాళ్ళని కదా విమర్శించాల్సింది, తిట్టాల్సింది వాళ్ళని కదా. వాళ్ళని తిట్టకుండా మా ప్రతిపక్షాన్ని తిట్టుడేంది? ఎందుకు మరమనిషి అవుతారు? కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినందుకు మరమనిషి అవుతారా? తెచ్చిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని తనలాడినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారా? దేశానికి రోల్ మోడల్ లాగా తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్ మరమనిషి అవుతారు. ఎందుకు కేసీఆర్ మరమనిషి అవుతాడు? అంటే ఇటువంటి వ్యాఖ్యల్ని బట్టే ఇవాళ ప్రజలు కూడా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ కూడా అన్ని విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ముందు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం.